మేడం, పవన్ కళ్యాణ్ గారి విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు వర్మ గారికి వెన్నుపోటు పొడిచారని గత 1 వీక్ బ్యాక్ అయితే బాగా టాక్ అయితే ఇది ఎంతవరకు నిజమండి? నిజంగానే వర్మ గారిని మోసం చేసిందా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? అదే పిఠాపురం ఎక్స్ ఎమ్మెల్యే గారు. తెలుసు. వర్మ గారు తన సీట్ ను త్యాగం చేశారు. అలానే పిఠాపురం ప్రజలు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఒక భారీ మెజార్టీతో గెలిపించారు. దీని అంతటికి కూడా ఇక్కడ ఏదైతే మీరన్న మాట వెన్నుపోటు పొడిచారు, అది తెలిసిన విషయం ఒకరికే. సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి మాత్రమే తెలుసు. వాళ్ళు మాత్రమే దీన్ని ప్రచారం చేస్తారు, వాళ్ళకి మాత్రమే ఇది తెలిసిన విషయం. అదైతే అందరికి తెలుసు. ఎవరు కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫోన్ తీయట్లేదు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. నారా లోకేష్ గారు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని, ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్. జనంలోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే, వాళ్ళల్లో వాళ్ళు మనం చూసుకుంటే అసెంబ్లీ చక్కగా నిర్వహణ అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారి కింద 15 సంవత్సరాలు పని చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని ఇవే. ఒక మాట అండి, నిజం గడప దాటే లోపుగా అబద్ధం చక్కెరలు కొట్టేసి వస్తుందంట. అది జరుగుతుంది ఇప్పుడు. ఈ నిజం అనేది గడప దాటే లోపుగానే, నిజం అంటే చాలా ఉన్నతంగా హుందాతనంగా ఉండిద్ది. ఆ నిజం గడప దాటే లోపుగా అబద్ధానికి ఏముంది, అది ఎక్కడైనా తిరిగేసి వచ్చింది. దానికి సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఏది ఉండదు, అబద్ధం కదా. అలాంటిది సాక్షి పేపరు, సాక్షి ఛానల్, జగన్ టీం అంటూ వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన ఫాల్స్ ఎలిగేషన్సే గానీ, కూటమి ప్రభుత్వం మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలతోనే స్వయంగా విన్నాం. ఆ రోజు చక్కగా పరిపాలన జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ఎవరైతే పిఎం మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అయ్యారో, అలానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన కింద మేము పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వీళ్ళ పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఇవన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేసుకొని ఆ పేపర్లో వేసుకోవటం. పేపర్ రేటింగ్ పడిపోయిందంట ఈ మధ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే నా సైనికులు అని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి టార్గెట్ ఇచ్చాడు, పేపర్ ఖచ్చితంగా అమ్ముడు పోవాలి, లేకపోతే మీ ప్రతి ఇంటికి, ప్రతి కార్యాలయాలకి, గవర్నమెంట్ ఆఫీసులు అన్నిట్లో 2-3 పేపర్లు ఎక్స్ట్రా అన్నబడేయండి, నాకైతే ఫుల్ ఇన్కమ్ కావాలి, దాని మీద పర్సంటేజ్ పెరగాలి, రేటింగ్ పెరగాలి, మీ జీతాల నుంచి కట్ చేస్తాను శాలరీలో అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇబ్బంది గురి చేసి షీటీమ్ అని పెట్టాడు. విజయవాడలో నేనే సాక్షిని షీటీమ్ కి. నా దగ్గరకు వచ్చేసి వాళ్ళు, ప్లీజ్ మేడం మాకు టార్గెట్ ఇచ్చారు, షీటీమ్ కి సంబంధించి మీ డీటెయిల్స్ ఇస్తే నోట్ చేసుకుంటాం, మాకు ఇబ్బంది అయిపోద్ది, శాలరీ కావాలంటే ఏమంటాం మాలాంటి వాళ్ళు, ఫోన్లే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు. మరి అలా కలెక్ట్ చేసినవి అవన్నీ మరి సాక్షి పేపర్ కూడా ఇలాంటివే రాసుకునిద్ది. మరి ఇలానే ఉండిద్ది. కొన్ని రోజులు ఆగితే బజ్జీలు బండాడు, లేకపోతే ఐరన్ బాక్స్ వాళ్ళు వీళ్ళే ఆ సాక్షి పేపర్ ను యూజ్ చేసుకోవాలి. మేడం, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిని వదిలేసి బీజేపీతో చేయి కలుపుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీజేపీతో ఆయన సీఎం హోదాతో ఏపీలో పోటీ చేశారని కూడా మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు నిజమండి? అంటే కూటమిని నిజంగా వదిలే అవకాశం ఉందండి? ఏమండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విభేదించారని, లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ గారితో విభేదించారని ఇవన్నీ చెప్పుకున్నా ఎలా ఉంటాయి అంటే, ఇవన్నీ కూడా ఇలానే నిజం గడప దాటే లోపుగా అబద్ధం చక్కెరలు కొట్టొచ్చిద్ది అన్నట్లుగానే ఆయన మళ్ళీ పదే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి. ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, మాకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం. మాలో ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా చిన్నవి ప్రతి ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నాయి. ఈ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి చెప్పండి. వాళ్ళ తల్లికి చెల్లికి అన్యాయం చేసేసాడా? మరి నీ ఫ్యామిలీలోని ఇన్నుంటే చనిపోయిన తండ్రి మీద కూడా కేసు పెట్టాడు, రాజశేఖర రెడ్డి మీద కూడా ఈయన ఇప్పుడు కేసు పెట్టాడు. అది నాకు సంబంధం లేదు, ఆయన ఎప్పుడో సంపాదించుకున్నాడు, ఆస్తుల గురించి నాకెందుకు, అనుభవించడానికి నేను గాని, శిక్షకు మాత్రం నేను అర్హుడు గానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంబటి రాంబాబు గారు మైక్ ముందు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అవునండి, చూసారండి రీసెంట్ గా ఆయన చెప్పారు కదండి, ఈ పథకాల కోసం గట్ట ఇవన్నీ కేవలం ఓట్ల కోసం. ఇదే పని ఎంతసేపటికి ముందులు వెళ్ళి ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల రాష్ట్ర ప్రజల సాక్షిగా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళ వాయిస్ ఇవ్వమనండి. ఫస్ట్ ఉందా దమ్ము ధైర్యం? ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఈ 10 మంది ఎమ్మెల్యేలని ఎందుకు అసెంబ్లీకి పోనివ్వట్లేదని అంటే, మెయిన్ దానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? ఒక్క రీజన్, ఇప్పుడున్న వాళ్ళు 2019 నుంచి 24 చేసిన ఎన్నో రకాలైన దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారు కూటమి ప్రభుత్వం నుంచి? ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్పబోయి ఏం చెప్పి నా మెడకు చూడతారు కొత్తగా
మళ్ళా కొత్త కేసులు. అవునండి. ఇవన్నీ ఓకే. మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళకి అసలు అసెంబ్లీ సెషన్స్ కి వెళ్ళలేదు, అక్కడ ట్రైనింగ్ లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం తెలియదు కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకి. మరి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎలిగేషన్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏదో నోరు జారి ఏదైనా మాట్లాడారనుకో అది రికార్డ్ అవుతది, ఈయన బుక్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని వాళ్ళని రానివ్వట్లేదు. ఇతను ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వీళ్ళ అరెస్టులు అయితే ఆపరు. ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా జరుగుతున్నాయి, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇది మాత్రం 100%. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజల్లో మార్పు వచ్చి రేపొద్దున కూటమి ప్రభుత్వం మీద తప్పు జరిగే అవకాశం ఉన్నదండి. ఇది ఈ రెడ్ బుక్ వల్ల ప్రజల్లో మార్పు వచ్చి కూటమి కూడా ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చేసింది. ప్రజల్లో మార్పు రాబట్టే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకోబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు మార్పు రావాల్సింది అధికారుల్లో, వైసీపీ వాసనలు పోని అధికారుల్లో ఇంకా ఉన్నారు. మీరు మనం చూస్తే చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని బదిలీలు చేశారు. అంత భారీ స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇంకా చెయ్యాలి. వీళ్ళు ముందస్తు బయలుకి వెళ్తున్నారంటే వీళ్ళకి బెయిల్కి అప్లై చేసుకోమని ఎవరు చెప్తున్నారు అసలు? ఒకటి, వీళ్ళు తప్పన్నా చేసి ఉండాలి. ఏదైతే ఎలిగేషన్ ఉందో దాంట్లో తప్పు చేసి దాని గురించి వాళ్ళకి పూర్తి వివరాలు తెలుసు కాబట్టి ఆ పూర్వాపరాలను బట్టి వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవాలి. 2, ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళల్లో వీళ్ళకి లాలూచి అయిన వాళ్ళు ఉండి వీళ్ళకి ముందస్తుగా బెయిల్కి అప్లై చేసుకోండి, ఈ విధమైన మీ మీద కేసు నమోదు చేయబోతున్నారని చెప్పి ఈ రెండిట్లో ఏదైనా నిజమై ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా నిజమైతే వీళ్ళు ఒకటి తప్పన్నా చేయాలి, లేకపోతే ఆఫీసర్ అయినా ఎవరైనా ఉండాలి. ఇప్పుడు మన పల్లి జాషువా గారు నిలువెత్తు నిదర్శనం. మొన్న ఢిల్లీలో చూస్తే జస్టిస్ వర్మ ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, అది కూడా ఒక పెద్ద సంచలనం. మరి ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఎవరు కొంటున్నారు? మరి 16 నెలలు జైల్లో ఉండొచ్చు అక్రమాస్తుల కేసులో, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఇతనికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందండి. అక్రమ ఆస్తుల కేసులు వెళ్ళకపోయినా బాబాయి కేసు ఉంది, తల్లి చెల్లి ఇంకా ఉన్నాయి, ఇంకా బోలుడని ఉన్నాయి. వాళ్ళు మరి అక్రమ ఆస్తులు వాళ్ళకి కూడా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు మేనగోడలు మేనలుడు వేయబోతున్నారంట కొత్త కేసు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళ నాన్నగారు ఎవరైతే చనిపోయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే కొడుక్కి కూతురికి కాకుండా జగన్మోహన్ రెడ్డి పిల్లలకి షర్మిల పిల్లలకి వచ్చేటట్లు ఆస్తిని విభజించినట్లుంది. అందులో ఇప్పుడు షర్మిల అన్న వదిలిన బాణం ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి ఆత్మ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఎవరండి? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అన్న వదిలిన బాణానికి ఇతను ఆత్మగా మారబోతున్నాడు. అతను ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవ్వబోతున్నాడు. అతను 3 తరాలుగా ఉన్నాడు. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ రోజున చర్చనీయాంశం ఏంటంటే 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో ప్రయాణిస్తూ వాళ్ళకన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకి. ఇవన్నీ చూస్తున్న విజయసాయి రెడ్డి 4 సంవత్సరాలు అతనికి రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆ పదవికి రాజీనామా చేశాడు, అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదని చెప్పాడు. మనసులో ఈ స్థానాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఈయన వచ్చేమో అందగాడు అంటాడు, అందగాడు కాబట్టి వల్లభనేని వంశీని జైల్లో వేశారంటాడు. మరి అందగాడి పరిస్థితి ఈ రోజు ఏమైంది? అదేదో వేషం వేసుకున్నది బయటపడిపోయి నక్కవాతలు బయటపడి పులి వేషం పోయింది అన్నట్లుగా ఉంది. మరి అలానే ఉండిద్ది. ఇప్పుడు ఇది విజయసాయి రెడ్డి గారు మీరు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆయన బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నదండి. ఆయన ఇప్పుడు ఆరెంజ్ కలర్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నది అంటారు. దీనికోసం ఏమంటారు? ఒకటండి, ఇక్కడ ఇప్పుడు ఎవరిని వాళ్ళు కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు. తనను కాపాడుకోవటానికి ఎంత దూరమైన వెళ్తాడు. అదే క్రమంలో ఈ 6 ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు అనుమానాస్పద మరణాలు. అదే విధంగా విజయసాయి రెడ్డి పోతే పోనీ అబ్బా ఎవరు పోయారు పార్టీ నుంచి అని మాట్లాడారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు పోయారు పోతే ఏంటంట అన్నట్లు. ఇంకోటి లిక్కర కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మరి ఆయన ఎవరబ్బాయి కసిరెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతనే కదా, ఇతని దగ్గర అతను లీగల్ గా సంబంధించిన దానికి ఒక ఆఫీసర్ గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారే. ఒక నిమిషం, అది లీగల్ అడ్వైజర్. సారీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని లీగల్ అడ్వైజర్ గా పెట్టుకున్నారు. మరి నీ దగ్గర లీగల్ అడ్వైజర్ గా పెట్టుకున్న వ్యక్తి నీకు తెలియదా? మరి మీడియా ముఖంగా వచ్చి ఎవరబ్బా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని మాట్లాడు. ఈ రోజున లిక్కర కుంభకోణంలో అతనిదే మెయిన్ పాత్ర. కర్మకర్త క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి సాక్షి మీడియా సాక్షిగా చెప్పేసి వెళ్ళాడు కదా. ఈ రోజున వీళ్ళు చెప్పేవి చేసేవి అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే చెప్పేవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఇంకేయో పనులు అన్నట్లుగా ఉండిద్ది. మేడం, ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే షాప్ కి వెళ్ళి ఒక షాంపూ ప్యాకెట్ కొన్నా సరే అక్కడ మనం క్యూఆర్ కోడ్ ఉంది, క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడి ఏదైనా సరే. కానీ ఎందుకని వైన్ షాప్ లో గత 5 సంవత్సరాలు ఈ విషయం గురించే పురంధరేశ్వరి గారు కూడా ఆ మధ్య ఒక ఎలిగేషన్ తీసుకొచ్చేసి దీని గురించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు అసలు అమ్మకం ఎంత జరిగింది, మీరు క్యాష్ రూపంలో ఎంత తీస్తున్నారు,
స్కాన్ రూపంలో యూపీఐ ఐడి క్యూఆర్ కోడ్ అందిస్తున్నారు. అంటే దానికి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోయారు. అవును. అసలు ఎన్ని మద్యం బాటిల్లు ఏ విధంగా సేల్ చేశారు అనేది కూడా తెలియదు. కానీ అసలు ఆ మద్యం క్వాలిటీ ఉన్నదంటే అది కూడా లేని పరిస్థితి. ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. అవును. ఆ విషయం గురించి కొల్లు రవీంద్ర గారు కూడా మొన్న శాసన మండలిలో రీసెంట్ గా ప్రవేశపెట్టారు. మాట్లాడారు. ఇప్పుడు ఆయన కాబట్టి ఆ, మధ్యాహ్నం ఆయన కూడా దాని గురించి ప్రవేశపెట్టారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా జరిగి తీరింది. తొందరలోనే రాబోతుంది ఇది సంబంధించి. లావు కృష్ణదేవరాయ ఒకరు కాదు కదా, ఉమ్, ఎంతమంది చెప్తున్నారు దీని గురించి. అవును. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటే ఇవన్నీ కూడా జరిగినాయి. ఎంతో మంది మద్యం సేవిస్తున్నారు, కానీ ఇలాంటి నాసి రకం తయారు చేసేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేర్లన్నీ ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా, ఒక్కొక్క పేరు పెట్టుకుంటా వచ్చాడు. అవన్నీ బయట సప్లై చేశారు. ప్రజల ప్రాణాలతోటి వాళ్ళ ఆరోగ్యాలతోటి చెలగాటాడారు వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.